జీబీఎస్ పై అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జీపీఎస్ పై ప్రజలు అవగాహన కల్పించాలని, లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించేలా చర్యలు చేపట్టాలి అని అధికారులకు సూచించారు. ఏపీలో జీపీఎస్ తో మరణాలు సంభవిస్తుండటంతో సీఎం నేరుగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. అకస్మాత్తుగా వ్యాధి ప్రబలడానికి కారణాలు ఏంటి, వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ వయసు వారిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది వంటి విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 14 మంది రోగుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, వైద్యానికి అవసరమైన మందులు, ఇంజెక్షన్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇంజెక్షన్ల కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. జీబీఎస్ వైద్యానికి అవసరమైన మందులు సిద్ధంగా ఉన్నాయని అధికారులు సీఎంకు చెప్పారు. మరో 15 రోజులకు అవసరమైన ఇంజెక్షన్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏపీఎంఎస్ఐటీసీ నిల్వ పాయింట్లలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. మందులు, ఇంజెక్షన్లకు కొంతమేర బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబు వెంటనే స్పందించి ఏపీఎంఎస్ఐటీసీ బిల్లులు విడుదల చేయాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. ఏపీఎంఎస్ఐటీసీకి మందులు, సర్జికల్స్ కు సంబంధించి సిఎఫ్ఎంఎస్ లోని 130 కోట్ల రూపాయల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వీటిని వెంటనే విడుదల చేయాలని సీఎం సూచించారు. మందులు, ఇంజెక్షన్ల కొనుగోలుకు నిధులు అవసరమైతే వెంటనే తన ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకురావాలి అని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు.